వాక్యము చదివినప్పుడు యేసుక్రీస్తును నమ్మిన వారి వలె చదవాలి, రక్తము చేత కడిగినబడిన వారి వలె చదవాలి. ఒక స్త్రీ ఉండేది, ఒక పెద్ద బంగ్లాలో చాలా ధనవంతుల దగ్గర పనిచేసేది. అయితే వీరందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు నీవు చేసిన సేవకు బట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నామని చెప్పి ఒక పత్రం ఆమె చేతిలో పెడతారు. కొంతకాలం గడిచినప్పుడు ఆమె అనారోగ్యంకి గురైపోతుంది. ఆమె దగ్గర ఇంకా డబ్బులన్నీ అయిపోతాయి. ఆమె ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఒక అబ్బాయి లోపలికి వస్తాడు. వచ్చి ఆమె స్థితిని చూసి చాలా జాలి పడతాడు. అప్పుడు అది తీసుకొని ఆయన చదవడం మొదలుపెట్టి ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. ఆమెతో అంటాడు, ఏంటి నీకు చాలా ఆస్తి ఉంది కదా, నీకు కావాల్సినవన్నీ కూడా నువ్వు చనిపోయేంత వరకు నీకేమి కావాల్సినవి అవన్నీ సమకూర్చి దాని గురించి రాసి ఇందులో పెట్టి వెళ్ళారు అంటాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. ఆమె ఆశ్చర్యపోయే ఒక మాట అంటది, ఏంటంటే అవునా, నాకు ఇందులో రాసుంది అర్థం కాదు కదా, అందుకే నేను దాన్ని అనుభవించలేకపోయాను అంటారు. చాలామంది విశ్వాసుల జీవితంలో కూడా అంతే. యేసుక్రీస్తు వెళ్ళిపోయే ముందు ఎన్నో వాగ్దానాలు మనకి ఈ వాక్యంలో పెట్టి బైబిల్లో పెట్టి ఆయన వెళ్ళాడు. అనాథగా వదిలేసి వెళ్ళిపోలేదు. కానీ చాలామంది అందులో ఉన్నది చదివినా మాకు అర్థము కాలేదు అని అందులో ఉన్న ఏ వాగ్దానంలో కూడా నడవలేకపోతున్నారు.